హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. పుల్వామా దాడి తర్వాత భారత్ పాక్ సరిహద్దులు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. జవాన్లపై దాడికి ప్రతీకారంగా భారత్ వైమానిక దాడులు నిర్వహించింది. దీనితో తమ ఉనికి చాటుకునేందుకు పాక్ కూడా దాడులకు తెగబడడంతో బుధవారం సరిహద్దులో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైమానిక దాడులకు ప్రతీకారం తీర్చుకునేందుకు పాక్ బుధవారం విఫలయత్నం చేసింది. ఈ పరిణామం రెండు అణ్వస్త్ర దేశాల నడుమ వైమానిక ఘర్షణకు దారితీసింది. అప్రమత్తంగా ఉన్న భారత బలగాలు పాక్ దుస్సాహసాన్ని తిప్పికొట్టాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని కూల్చేశాయి. అదే సమయంలో మన దేశానికి చెందిన MiG-21 లోహ విహంగాన్ని పాక్ బలగాలు నేలకూల్చాయి. దాని పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పారాచూట్ సాయంతో కిందకి దిగేశారు. పాక్ అధీనంలోని భూభాగంలో దిగిన ఆయనను ఆ దేశ సైనికులు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కొందరు ఆయనపై అమానవీయంగా దాడి చేసి నెత్తురోడేలా కొట్టారు. ఆయనను క్షేమంగా అప్పగించాలని భారత్ డిమాండ్ చేసింది. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత రెండు దేశాల మధ్య వైమానిక పోరు జరగడం ఇదే మొదటిసారి. ఈ పరిణామాల నేపథ్యంలో రెండు దేశాల మధ్య యుద్ధం చెలరేగుతుందన్న ఆందోళనలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సంయమనం పాటించాలని రెండు దేశాలకు ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేశాయి. పాక్ వద్ద బందీగా ఉన్న భారత పైలట్ యోగక్షేమాలపై భారత ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. జెనీవా ఒప్పందానికి కట్టుబడి ఆయనను విడుదల చేయాలని కోరారు. అంతకుముందే భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ తమ అదుపులో ఉన్నారని పాకిస్తాన్ చెబుతోంది. భారత్ కూడా తమ పైలట్ గల్లంతయ్యారని చెప్పింది. పాకిస్తాన్ సైన్యం ఒక భారత పైలట్ ను పాకిస్తాన్ సరిహద్దు లోపల అరెస్టు చేసినట్లు ఒక వీడియో కూడా విడుదల చేసింది. ఆ వీడియోలో భారత వైమానిక దళ యూనిఫామ్ వేసుకున్న వ్యక్తికి కళ్లకు గంతలు కట్టున్నారు. ఆ వ్యక్తి తనను వింగ్ కమాండర్ అని, తన పేరు అభినందన్ అని చెప్పారు. అతని యూనిఫామ్ పై ఇంగ్లీష్ లో ఆయన పేరు కూడా రాసుంది. ఆయన తన సర్వీస్ నెంబర్ కూడా చెప్పారు. ప్రస్తుతం పాక్ అదుపులో ఉన్న వింగ్ కమాండర్ ని భారత్ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన క్షేమంగా రావాలని దేశవ్యాప్తంగా పూజలు చేస్తున్నారు. గతంలో కార్గిల్ యుద్ధ సమయంలో పాక్కి పట్టుబడిన సచికేత క్షేమంగా తిరిగి వచ్చారు. నేడు అభినందన్ కూడా అలాగే రావాలన్నది ప్రజల ఆశ. మరి దీనికోసం భారత ప్రభుత్వం చేయాల్సింది ఏంటి అనేది సగటు పౌరుణ్ణి ఆలోచనలో పడేస్తుంది. కార్గిల్ యుద్ధ సమయంలో కూడా 26 ఏళ్ల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ లెఫ్టినెంట్ కె నచికేతను పాకిస్తాన్ సైన్యం అదుపులోకి తీసుకుంది. తర్వాత ఆయన్ను భారత్ కు అప్పగించింది. కార్గిల్ యుద్ధం సమయంలో పాకిస్తాన్ లో పార్థసారథి భారత హై కమిషనర్ గా ఉన్నారు. పార్థసారథి 1963 నుంచి 1968 సమయంలో భారత సైన్యంలో అధికారిగా కూడా పనిచేశారు. అప్పుడు నచికేత తిరిగి భారత్ ఎలా చేరుకున్నారో పార్థసారథి తెలిపారు. కార్గిల్ యుద్ధ సమయంలో ఫ్లైట్ లెఫ్టినెంట్ నచికేత మిగ్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్నారు. ఆయనను నియంత్రణ రేఖను దాటొద్దని ఆదేశించారు. యుద్ధం జరుగుతున్న సమయంలో నచికేత మిగ్ తో దాడులు చేశారు. కానీ కిందకొచ్చినప్పుడు మిసైల్ ట్రాక్ ద్వారా ఆయన్ను కిందకి దించారు. పాకిస్తాన్ సైన్యం ఆయన అదుపులోకి తీసుకుంది. కొన్ని రోజుల తర్వాత పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి పార్థసారథికి సందేశం వచ్చింది. ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ నచికేతను విడుదల చేయాలనుకుంటున్నట్లు ఆ సందేశం. ఆ తర్వాత నచికేతను ఎయిర్ కమాండర్ జస్వాల్ ఇంట్లో ఉంచారు. తర్వాత రోజు పార్థసారథి విమానంలో వెళ్లడం లేదని చెప్పి నచికేతను ఒక ఎయిర్ అటాచీ, ఒక నేవీ అటాచీతో ఒక వాహనంలో పంపించారు. ఆ తర్వాత వాగా దగ్గర మన సైన్యానికి అప్పగించారు. నచికేత 1-2 వారాలు పాకిస్తాన్ అదుపులో ఉన్న తర్వాత సురక్షితంగా భారత్ చేరారు. మరి ఇప్పుడు అభినందన్ విషయంలో ఏమి జరుగుతుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. మీడియాలో పైలట్ ఫోటో విడుదల చేయడం, వారి చేతులు కట్టేసిన వీడియో విడుదల చేయడం యుద్ధ విధానాలకు వ్యతిరేకం. గతంలో సచికేత విషయంలో పాకిస్తాన్ సైన్యం ఎలాంటి దుష్ప్రవర్తనకు పాల్పడలేదు. అప్పుడు సచికేతను ఎలా విడుదల చేయించారో అలాంటి చర్యలే ఇప్పుడు చేపట్టాలి. భారత్ ముందు ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కార్గిల్ యుద్ధ సమయంలో నచికేతను ఎలా విడుదల చేయించారో అలాంటి చర్యలు ఇప్పుడు చేపట్టాలి. పాకిస్తాన్ వైపు నుంచి దాడి జరిగింది. వారి విమానాన్ని కూల్చేశారు. కానీ వారు మాత్రం ఇప్పటి వరకు దాన్ని అంగీకరించలేదు. మన పైలట్ పాకిస్తాన్ అదుపులో ఉండడం ఇదే మొదటిసారి కాదు. దానికి నచికేత ఒక ఉదాహరణ. ప్రభుత్వానికి ఏది సబబుగా అనిపిస్తుందో అలాంటి చర్యలు చేపట్టాలి. తగిన సమయం వచ్చినప్పుడు సహజంగానే దానిపై చర్చలు జరుగుతాయి. చర్చలు జరపాలా వద్దా అనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది. యుద్ధ ఖైదీలకు జెనీవా కన్వెన్షన్ అమలవుతుంది. జెనీవా కన్వెన్షన్ ప్రకారం పాకిస్తాన్ వారితో మానవత్వంతో వ్యవహరించాల్సి ఉంటుంది. లేకుంటే అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో అభినందన్ క్షేమంగా భారత్ తిరిగొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కళ్లకు గంతలతో ముఖమంతా కారి ఎండిపోయిన రక్తపు చారికలు, వెనక్కి కట్టేసినట్లుగా కనపడుతున్న చేతులతో నిల్చున్న మన వాయుసేన యోధుడు అభినందన్ వర్ధమాన్ నిబ్బరానికి మారుపేరుగా నిలిచారు. శత్రు భూమిలో బందీగా నిలిచి ఇంట్రాగేటర్ అడుగుతున్న ప్రశ్నలకు ఎలాంటి తొట్టుపాటు లేకుండా జవాబులు చెప్పారాయన. అటువంటి యోధుడు తిరిగి రావాలని మనందరం ఆకాంక్షిద్దాం. హ్యాట్స్ ఆఫ్ జవాన్. హలో,
మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.